హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఐటెం చూపించబోతున్నాండి. నేను మీషోలో ఆన్లైన్ చేశాను. అది కొరియర్ వచ్చి చాలా రోజులు అవుతుంది. కాకపోతే మీతో షేర్ చేసుకోవడం కోసం నాకు టైం కుదరక పక్కన పెట్టేశాను. ఈరోజు నాకు టైం కుదిరి మీతో పాటు నేను ఇప్పుడే చూస్తున్నానండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఓపెన్ చేయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి అది ఏం ఐటెం అనేది. స్పైసీ ర్యాక్ అండి. మన వంటగదిలో మహిళలకి బాగా అనుకూలంగా అవసరానికి యూజ్ అయ్యే ఐటెం అండి. దీంట్లో పోపు దినుసులు కానీ మసాలా దినుసులు కానీ మనం వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో వేరే ఐటెం కూడా ఉంటుందండి. పాట్ టైప్లో ఉంటుంది. కుండ మోడల్లో ఉండేటిది ఉంది కానీ నాకు ఎందుకో ఇదే నచ్చిందండి. ఇది సైజు కూడా కొద్దిగా పెద్దగా ఉంటుందండి. నేను అందులో సెర్చ్ చేయంగా ఇందులో ఆఫర్లో సైజు పెద్దదాంతో నాకు కనిపించిందండి. అందుకే నేను దీన్ని ఆన్లైన్ చేయడం జరిగింది. దీని రేటు 297 రూపీస్ అండి. ఇందులో కూడా రేటు చాలా డిఫరెంట్ తోటి ఉన్నాయి. సేమ్ ఐటెం కూడా డిఫరెంట్ తోటి ఉన్నాయి. కానీ నేను సెర్చ్ చేయంగా నాకు ఈ రేటుతో కనిపించింది. వెంటనే నేను ఆన్లైన్ చేయడం జరిగిపోయిందండి. చూడండి, స్టాండ్ కూడా చాలా చక్కగా నీట్గా ఉంది. మరీ పలచగా ఏం లేదు. ఏముందండి, 300 రూపీస్ అంటే 1 కేజీ చికెన్ వస్తుంది. కానీ ఇది మాత్రం మనకి ఎప్పటికీ ఉంటుంది మన వంటగదిలో. బాటిల్స్ కూడా చాలా చక్కగా నీట్గా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో చూడడానికి, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో, బుజ్జి బుజ్జిగా. మేము చూపించిన సైజులోనే ఉంటుందండి కరెక్ట్గా. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. మనం కాపాడుకుంటే మాత్రం వంటగదిలో ఎప్పటికీ మనకు ఇలాగే నీట్గా కనిపిస్తుందండి. మనం కాపాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందంటే మీరు కూడా వెంటనే ఆన్లైన్ చేసేసుకోండి. దీంట్లో ఇప్పుడు నేను ఐటమ్స్ వేసి చూపిస్తానండి. ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మనం పోపు డబ్బాల్లో వేసి తీయడం కంటే ఇట్లా బాటిల్స్లో వేసుకుంటే మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ బాటిల్ తీసేసుకొని మనము వంటగదిలో వాడుకోవచ్చండి. ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం నేను ఇందులో బాటిల్స్లో వేసి పెట్టి చూపిస్తున్నాను. మనకు జీరా, ఆవా, మెంతి పౌడర్ అనేది మనకు కంపల్సరీ కావాలా కనుక నాకు వీలు కుదిరినప్పుడు నేను వాటిని పౌడర్ చేసుకొని వేసుకుందామని ప్రస్తుతానికైతే మీకు ఇలా చూపిస్తున్నా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను దీనికి ఒక ఫ్లవర్ వాజ్ కూడా జోడించాను. దాంతో అసలు ఎంత నీట్గా వచ్చిందంటే అసలు చాలా అంటే చాలా లుకింగ్ వచ్చిందండి. చూడండి ఒకసారి మీరు ఎలా ఉందో. డైనింగ్ టేబుల్కి అందం వచ్చిందండి. వంట రూమ్లో కంటే డైనింగ్ టేబుల్ మీదనే చాలా లుక్ వచ్చింది. నేను డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.